హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈ బండి తోలాలని చాలా ఇయర్స్ నుంచి ఉంది, కానీ ఇప్పటికి తీరింది అనుకుంటున్నాను. ఈ బండి ఎలాగైనా ఈసారైనా నేర్చుకోవాలి అనేసి మా పిన్నమ్మ కొడుకు ఉన్నాడనమాట, మా తమ్ముడు ఇంకొక అబ్బాయి. ఆ అబ్బాయి కూర్చోన్నాడు అనమాట, బయట కూర్చొని ఉంటే నేను బయట వచ్చాను. ఇంట్లో నుంచి బయట వచ్చేకలికి నాకు ఈ బండి నేర్చుకోవాలని ఉందిరా, ఒకసారి చెప్పిరా అట అనేసి కలికి నేర్చుకుందో లేక అనేసి అన్నాడు. మళ్ళీ ఆ అబ్బాయి అనుకొని చెప్పినాడు అనమాట. అంటే అక్కడ మామూలుగా బ్రేకులు ఇలా స్కెచ్ గేర్ మార్చడం, ఇలా బ్రేక్ ఇలా పట్టాలి వేయాలనేసి చెప్పాడు. సరే నాకు గ్రౌండ్లోకి తీసుకెళ్ళి నాకు నేర్పించు అనేసి అనేకలికి, సరే ఇక పని ఉంది వెళ్ళేసి వచ్చి మళ్ళీ నేర్పిస్తాను అని చెప్పినాడు. సరే చెప్పేకలికి నేను మా తమ్ముడికి ఏం చేశానంటే, వాడు బయట వెళ్ళాల్సి ఉంటే నా స్కూటీ ఇచ్చేసి వాడు బండి తీసుకున్నాను అనమాట. తీసి పెట్టుకున్నాను. మళ్ళీ ఏమైందంటే వాడు రోడ్లోకి వెళ్ళాక నా బండి పని చేయకపోతే తిరిగి వాడు తీసుకెళ్ళిపోయినాడు. అయ్యో అదృష్టం తలుపు తట్టేటంటే దరిద్రం తట్టేసింది ఏంట్రా అనేసరి అనుకున్నాడు. మళ్ళీ మా పిన్నమ్మ కొడుకు మా తమ్ముడు వచ్చేసాడు. రాక నేర్చుకుందువు అని చెప్పి పిలిచాడు అనమాట. ఎక్కడ నేర్చుకునేది, బండి వెళ్ళిపోయింది, ఇంక నేనేం నేర్చుకునేదిలే, వద్దులేరా అటనేసి నేను నాకు అటెండెన్స్ అని చెప్పేకలికి, సరే పర్లేదు కా, నా బండి నేర్చుకోక నువ్వు, నా బండి అన్న బండి ఒకటేకా, రెండు ఒకేలాగుంటాయి, నా బండి నేర్చుకునేసి అన్న బండి మళ్ళీ తోలుక సరిపోతుంది కదా అటెండెన్స్ అని మళ్ళీ మా తమ్ముడు పిలిచాడు అనమాట. సరే ఇంకా వాడు అలాగే చెప్పినాడు కదా అనేసి అని మళ్ళీ మా తమ్ముడు, అదే మా పిన్నమ్మ కొడుకు తమ్ముడు, ఆ అబ్బాయి బండి తీసుకొని మళ్ళీ గ్రౌండ్కి తీసుకెళ్ళాడు. గ్రౌండ్కి తీసుకెళ్లే ముందే ఇంటికాడ స్టార్ట్ చేసి ఇలా గేర్లు మార్చాలక, ఇలా అంటే గేరు స్టార్ట్ చేసి ఇలా చేయాలక అని చెప్పినాడు. చెప్పేసి వదిలేస్తున్నాడు. రైట్ సైడ్ బండి అంతే, ఈ మా పిన్నమ్మ కొడుకు బండి అయితే బండి కాళ్ళు అందలేదు, హైట్ ఎక్కువగా ఉంది. రైట్ సైడ్ వాళ్ళు పొద్దున ఎవరెవరో పట్టుకోరా అనేసి అంటే వాళ్ళకు జస్ట్ మిస్ అంటే పడిపోయి ఉంటాడు. స్టార్టింగ్లోనే ఇది ఎవరైంది. మళ్ళీ నేను చెప్పాను, నేను నేర్చుకునేదాకా వదలొద్దురా, గట్టిగా పట్టుకో బండిని అంటేనేసి అని చెప్పేకలికి గ్రౌండ్కి తీసుకొచ్చాడు. మళ్ళీ చెప్పాడనమాట, స్టార్టింగ్ బ్రేక్ ఇలా వేయాలి, గేర్ ఇలా మార్చాలి అని చెప్పాడు. చెప్పేసి సరే నువ్వు పట్టుకో, నువ్వు వదలొద్దురా అంటనేసి అనేకలికి స్టార్టింగ్ నాకు పట్టుకున్నాడు. కొంచెం దూరం పోతానే ఉన్నాను, ఎప్పుడు వదిలేస్తున్నాడు నా వెనకాలడే చూసుకుంటే లేడు, అసలు భయం వచ్చేసింది. కాకపోతే మామూలుగా తోలేస్తాను, టర్నింగ్ తిప్పుకున్నాను, అవన్నీ తిప్పుకున్నాను అనమాట. ఫస్ట్ సెకండ్ గేర్లో ఒక 2 రౌండ్లు వేసాను, తిరిగాను అనమాట. 2 రౌండ్లు తిరిగేకలికి మళ్ళీ అది 3rd గేర్ 4th గేర్ ఇలా తిప్పుక అనేసి అన్నాడు. మళ్ళీ తిరిగాను, మొత్తం 5 రౌండ్లతో బండి నేర్చుకునేసాను అనమాట. మళ్ళీ ఏమంటున్నాడు, ఇంతే కా తోలేది, ఇంకేముంది కా, ఇంతే తోలేది, ఇంక ఇదే మన అన్నబండి తోలుక ఈజీగా వచ్చేస్తుంది కా ఆటో అనేసి అన్నాడు. ఇంతేనా బండి తోలేది అనేసి అనుకున్నాను అసలు. కానీ ఆటో కంటే ఈజీగానే ఉంది. ఆటోనే గేర్లు మార్చి చేతులు కాయలు కూడా కాసిపోతున్నాయి. అసలు దాంతో పోల్చుకుంటే బైక్ చాలా ఈజీ అనిపిస్తుంది అసలు. మళ్ళీ మా తమ్ముడు బయట నుంచి వచ్చేకలికి మా తమ్ముడు బండి ఎత్తుకున్నాను. అసలు మా పెద్ద బండి తోలేకలికి నాకు ఆ చిన్న బండి చాలా ఈజీగా అనిపించింది. మా పిన్నమ్మ కొడుకు బండి అయితే చాలా వెయిట్ ఉంది, కాళ్ళు అందలేదు, అందకుండా తోలినాను. మళ్ళీ మా తమ్ముడు బండి అయితే చాలా ఈజీగా, కాళ్ళు బాగా అందాయి, ఇంకా ఈజీగా ఉంది. ఆ బండి కంటే ఈ బండి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది, కానీ ఆ బండి ఈజీగా ఉంది అనిపించింది. ఇంకా కొంచెం సేపు తోలుంటే ఇంకా బాగా తోలేసి ఉంటానేమో అనిపించింది. కాకపోతే వచ్చి తెలుస్తూ ఉంది, ఫ్రీగా తోలొచ్చు, వెయిట్ కూడా అంతగా అనిపించట్లేదు, ఈజీగానే ఉన్నింది అనమాట. ఇలా నేర్చుకున్నాను ఫ్రెండ్స్ ఈ బైక్. అనుకోకుండా ఎప్పుడు అంచా అనుకుంటూ ఉన్నాను, కాకపోతే ఇప్పటికి కుదిరింది అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది. ఒక స్వీట్ మెమరీగా తోలుకునేసినాము చాలే ఇంకా అని ఒక హ్యాపీ అనిపించింది. అంతా మా తమ్ముడి దయ. ఒక హ్యాపీ, వాడు పర్లేదు కా, నేను మా తమ్ముడు బండి తీసుకెళ్ళిపోయేకలికి ఇంకా తోలలేము, ఇంకా అంతేలే అనుకునేసాను. కానీ మా పిన్నమ్మ కొడుకు చెప్పాడనమాట, ఈ బండి తోలుక, ఆ బండి అంతే సేమ్ అదే కా, తోలుకుంటే సరిపోతుంది కానేసి అని చెప్పాక ఓపిగ్గా వచ్చాడు. వాడు ఈజీగా ఇలా తిప్పుగా ఇలా చేయగా చెప్పేసి ఈజీగా చెప్పేసి వదిలేసాడు. చక్క అసలు విడియో తిట్టు వదిలేసాడు. ఎడకి తిరిగి చూసుకుంటే ఏమో లేడు అసలు. కానీ తోలేదైతే ఈజీగానే అనిపించింది. వీడు వదిలేస్తే నా పరిస్థితి ఏంట్రా అనేసి ఒక్క తలుచుకొని నవ్వుకున్నాడు అనుకున్నాడు అసలు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఫ్రెండ్స్ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్.